92 91 91 91 సార్ నిజమేనా? మేడం ఒక నిమిషం మేడం. మేడం ఒక నిమిషం మేడం. నాకైతే సార్ నిల్చోండి సార్. సూపర్, కంగ్రాచులేషన్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్ మీదైతే. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మీరు మేడం నేను తగ్గుతానా, వెయిట్ లాస్ అవుతానా, నేను సో అండ్ సో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ తో వచ్చారు. సో నేను అనుకున్నాను సార్ పాజిటివ్ గా ఉన్నారు, చక్కగా రిజల్ట్ తీసుకోవడానికి న్యూట్రిషన్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కానీ లేట్ నైట్ పడుకుంటానంటున్నారు, మరి నేను రిజల్ట్ ఇవ్వగలనా లేదా అని అనుకున్నాను. అయినప్పటికీ న్యూట్రిషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారని అనుకున్నాను. ఇంకా మీ మాటల్లో 10 నుంచి 10 గంటల 10 నిమిషాలు వచ్చేసరికి నాకు తెలియకుండా నిద్రలేక సరిపోతుంది. బిఫోర్ ఎన్ని గంటలకు నిద్రపోయే వాళ్ళు సార్? అది అసలు అన్లిమిటెడ్ మేడం. 12 కి 1 కి 2 కి 3 కి ఒక్కోసారి డే నిద్ర ఉండేది కాదు. డే అంతా కూడా నిద్ర ఉండేది కాదు. అసలు నిద్ర ఉండేది కాదు. అంటే నేను ఇవన్నీ క్రాష్ ఇవన్నీ అందరూ చెప్తాంటారు. కంప్లీట్ బిజినెస్ మైండ్ తో సరిగ్గా థ్యాంక్ఫుల్ చెప్పాలంటే షమీ మేడం మాలిక్ మేడం. సూపర్. మన చిన్నప్పుడు ఒక కథ బట్టి విక్రమార్క ఐడియా ఉంది. బట్టి విక్రమార్క మేడం అతను ఏం చేస్తాడంటే చెట్టు మీద ఒక పిశాచి ఉంటారు, వదిలేసి వస్తారు. కొంచెం దూరం పోయినాక అతను వదిలిపెట్టారు అనమాట. అలా తన భుజాల మీదకి వచ్చి నాకు స్టోరీ చెప్పమని చెప్పి అడిగేది. అంటే ఎంత దూరం పోయినా కూడా అది వదిలిపెట్టదు. సేమ్ షమీ మేడం నేను చెప్పడం నేను ఎక్కడ సార్ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సార్ చెప్పండి సార్. చేస్తాను, ఒక నిమిషం. చెప్పండి. మేడం బట్టి విక్రమార్క మన చిన్నప్పుడు ఒక స్టోరీ బట్టి విక్రమార్క అనేది అతను ఏం చేస్తాడంటే అడవిలో పోతా ఉంటే పెద్ద చిన్న చెట్టు మీద ఒక పిశాచి ఉంటాడు. అతను కొంచెం కూడా ఆ పిశాచి వదిలిపెట్టేది కాదు. కొంచెం దూరం పోయిన తర్వాత అతను కథ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా పోయేది కాదన్నమాట. అట్లా నేను జాయిన్ కావాలని షమీం నా చేత బలవంతం చేసి జాయిన్ చేయించి